ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, మన డార్లింగ్ ప్రభాస్ బర్త్డే అయిపోయింది. కాకపోతే ఆయన మూవీ లైనప్ అనేది కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేస్తూ ఉంటే మాత్రం పిచ్చెక్కిపోతుంది. ఎందుకంటే ఆయన బర్త్డే అప్డేట్స్ అనేది కూడా ఫౌజీ పోస్టర్ అనేది రిలీజ్ అయింది. అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే రాజాసాబ్లోంచి ఒక చిన్న లిరికల్ టైప్లోది కూడా ఇంకోటి రిలీజ్ అవ్వడం. ఇంకా దానికి అంతకు మించి అన్నట్టు కూడా వన్ బ్యాడ్ హ్యాబిట్ అంటూ కూడా స్పిరిట్ మూవీలోంచి ఎవ్వరు కనిపించారండి. ఓన్లీ వాయిస్తోనే గూస్ బంప్స్ తెప్పించేశారు. ఇలా ఈ లైనప్ మాత్రం అదిరిపోయింది. సో ఇలాంటి లైనప్ ఇంకా ఏముంది ఏంటి అప్డేట్స్ అనేది కూడా చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు కూడా సీనియర్ ఫిల్మ్ క్రిటిక్ అయిన ధీరజ్ అప్పాజీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ చాణక్య. సార్, అంటే ఈ అన్ని అప్డేట్స్లో కల్లా అవును, ఆ బర్త్డే లాస్ట్ ఎండింగ్ అయిపోయే టైంలో రిలీజ్ చేశాడు సార్ సందీప్ రెడ్డి వంగా గారు గూస్ బంప్స్ సార్. ఓన్లీ వాయిస్ తోనే అవును, ఏంటి ఇలా ఉండబోతుందా స్పిరిట్ అని అనిపించింది సార్. అవునవునవును. అంటే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ అంటే మామూలు డైరెక్టర్ కాదన్న విషయం మనకు తెలుసు. ఇప్పుడు తెలుగులో అర్జున్ రెడ్డి, హిందీలో యానిమల్, అర్జున్ రెడ్డిని మళ్ళీ హిందీలో రీమేక్ కబీర్ చేసి సింగ్. ఒక హ్యాట్రిక్ కొట్టాడు. ఆ 3 సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ సినిమాలు. Yes, sir. అర్జున్ రెడ్డి వంగతో సినిమాలు చేయాలని ప్రతి పెద్ద హీరో, బాలీవుడ్లో ఉన్న అందరు హీరోలు కూడా ఆసక్తి వ్యక్తం చేసినా కూడా అతను ఏరి కోరి ప్రభాస్ని ఎంపిక చేసుకోవడం అనేది చాలా చెప్పుకోదగ్గ విషయం. ఇన్ఫాక్ట్ మీరు చెప్పినట్టు మ్మ్. ఆయన పేరు సందీప్ రెడ్డి వంగ కాదు సార్. మ్మ్. మీరు అన్నట్టే అర్జున్ రెడ్డి వంగ అయిపోయాడు. ఏంటంటే ఆ మూవీ ఇచ్చిన ఇంపాక్ట్ అలా ఉంటది అనమాట. అవునవును అవును. అలా అయిపోయింది. అటువంటిది సందీప్ రెడ్డి వంగ ప్రభాస్తో సినిమా చేస్తుండడం, అలాగే రాజాసాబు Yeah. మారుతి ఫస్ట్ టైము ప్రభాస్తో జతకట్టి సినిమా చేస్తుండడం, తర్వాత హను రాఘవపూడి Yeah. అతను సీతారామం సినిమా తర్వాత ఆ సినిమాని ఏ విధంగా తీర్చిదిద్దాడు, అది ఎంత పెద్ద విజయం సాధించిందో మనం చూసాం. అతను డైరెక్షన్లో ఒక సినిమా చేస్తుండడం, తర్వాత మళ్ళీ ఇంకా కల్కి 2 ఉంది, సలార్ 2 ఉంది. స్పిరిట్ కూడా ఏదో ఒక్క పార్టీకే పరిమితం కాకుండా దాన్ని ఒక యూనివర్స్ లాగా చేయాలనే ఆలోచన సందీప్ రెడ్డి వంగకు ఉందని మనకి తెలుస్తుంది. అంటే ఏంటి సార్, అంటే 2 parts 3 parts కాదు, అంటే దాన్ని ఒక యూనివర్స్ లాగా, యూనివర్స్ లాగా. ఓకే. ఈ మధ్య కాలంలో యూనివర్స్ అనే ఒక కాన్సెప్ట్ నడుస్తుంది కదా, అలాగా ఈ స్పిరిట్ని ఒక యూనివర్స్ దీనిలాగా తీర్చిదిద్దాలనే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి మనకు తెలుస్తుంది. కాబట్టి ఇన్ని ప్రత్యేకతలు ప్రభాస్. అంటే ఇంకా చెప్పాలంటే, అంటే అంతకుముందు కూడా మన డైరెక్టర్స్ ఇప్పుడు కె రాఘవేంద్రరావు, దాసనారాయణరావు, బాపయ్య, ఇలా కొంతమంది డైరెక్టర్లు బాలీవుడ్లో సినిమాలు చేసి తెలుగులో హిట్ అయిన సినిమాల్ని హిందీలో రీమేక్ చేసి అక్కడ పెద్ద విజయాలు సాధించారు, మన తెలుగుడి సత్తా చాటారు. తర్వాత కూడా మన కొంతమంది డైరెక్టర్లు, క్రిష్ కావచ్చు, ఇలా కొంతమంది డైరెక్టర్లు అక్కడ హిందీలో సినిమాలు అవి చేశారు. ఈవెన్ మన పూరి జగన్నాథ్ కూడా అమితాబ్ బచ్చన్తో బుడ్డా హోగా తెరా బాపు చేసి, అమితాబ్ బచ్చన్కి అది ఒక కంబ్యాక్ సినిమా లాగా, సినిమాల పరంగా. అంటే కేబీసీ తోటి అతను ఎక్కడికో వెళ్ళిపోయాడు, సినిమాల పరంగా ఈ సినిమా చాలా ఎలాగా అలాగా మన తెలుగు డైరెక్టర్స్, మన తెలుగు ఆర్టిస్టులు ఎప్పటి నుంచో సత్తా చాటుతున్నప్పటికీ కూడా తెలుగు వాళ్ళందరూ కూడా గర్వపడేలా చేసిన హీరో మన ప్రభాస్ కదా. ఇప్పుడు బాహుబలి సినిమా మామూలు ఇది కాదు కదా. బాహుబలి 1, 2, తర్వాత సాహో ఫ్లాప్ అంటే అలవోగ్గా అది ఒక 200 కోట్ల పైన కలెక్ట్ చేసింది. అది క్లోజింగ్ 350 వరకు వచ్చి అది ఆది పురుషు కావచ్చు. ఇలాగ అంటే ఎప్పుడు కూడా ఒక హీరో స్టార్డమ్ ఎప్పుడు తెలుస్తుంది అంటే, సినిమా ఫ్లాప్ అయినా కూడా దాన్ని తీసుకెళ్ళి విజయ తీరాలకి చేర్చడం, అంటే దానికి పెట్టిన పెట్టుబడిని వెనక్కి వచ్చేలాగా చేయడం, అదే కదా స్టార్డమ్ అంటే. లేదంటే కథా కథనాలు అన్నీ బాగుంటే ఎవరు యాక్ట్ చేసినా కూడా హిట్ అవుతాయి కదా. ఇప్పుడు మన అర్జున్ రెడ్డి ఎవరు చేసినా కూడా ఇంచుమించు అదే రేంజ్ హిట్ ఉండేది. హిందీలో మన షాహిద్ కపూర్ చేశాడు, అతని కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్. అలా కాకుండా ఒక సినిమా పెద్దగా బాగలేదు అని విమర్శలు వచ్చినా కూడా అది ఒక 300 కోట్లు 400 కోట్లు వసూలు చేయడం అంటే అది ఒక ప్రభాస్ విషయంలోనే సాధ్యమైంది. ఈవెన్ ఇప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, అతను అంత పెద్ద స్టార్ అయినప్పటికీ మొన్న సికిందర్ సినిమా ఒక 100 కోట్ల దగ్గర ఆగిపోయింది. అంటే ఇంకా నాన్ థియేటర్కల్గా కొంత వేరే రూపంలో వస్తాయి. ఆ సందర్భంగా మురుగుదాస్కి, సల్మాన్ ఖాన్కి మాటల యుద్ధం జరగడం కూడా మనం చూసాం. కానీ మరి ప్రభాస్ చూడు, సినిమాలు కొంచెం డిసప్పాయింట్ చేసినా కూడా అతని సినిమాలు కమర్షియల్గా సేఫ్ జోన్లోకి వెళ్ళే ఇది ఉందంటే అది
దట్ ఇండికేట్స్ ఈజ్ Stamina. స్టార్డమ్. Yeah. అలాగా మన తెలుగు సినిమా అంటే దానికి ఆ క్రెడిట్, బాహుబలి క్రెడిట్ ప్రభాస్కి ఎంత ఉంటుందో సేమ్ ఈక్వల్గా మనం రాజమౌళికి కూడా ఇవ్వాల్సి ఉంటుంది Yeah. కదా. ఈరోజు తెలుగు సినిమాకి ఇంత రెస్పెక్ట్ అటు బాలీవుడ్లో కానీ ఈవెన్ ఇంటర్నేషనల్గా కూడా ఈరోజు తెలుగు సినిమా పతాక రెపరెపలాడుతుందంటే కారణం మన రాజమౌళి, రాజమౌళి. ప్రభాస్. దానికి రాజమౌళికి సపోర్ట్ చేసినటువంటి ప్రభాస్. ఆ రోజు ప్రభాస్ మిర్చి లాంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత ఒక సినిమా కోసం అన్ని సంవత్సరాలు ఇంకో హీరో ఎవరైనా ఉంటాడా? అప్పటికే మోస్ట్ వాంటెడ్ హీరోగా మోస్ట్ వాంటెడ్ హీరోగా ఉండి ఎవరైనా సరే అన్ని సంవత్సరాలు ఉండిపోతారా చెప్పు? రెమ్యునరేషన్ ఎంత ఎక్కువ ఆఫర్ చేసినా కూడా, ఎందుకంటే ఆ సినిమా హిట్ అవుతుందో లేదో తెలియదు కదా. ఇప్పుడు బాహుబలి రిలీజ్ అయిన తర్వాత కదా అంత పెద్ద హిట్. ముందు రిలీజ్ అయిన రోజు అందరూ కూడా ఫ్లాప్ అని డిక్లేర్ చేశారు. మొదటి 2 రోజులు కూడా ఫ్లాప్ అన్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో అంటే అంతకుముందు వాళ్ళు ఛత్రపతి వాళ్ళ కాంబినేషన్లో వచ్చి పెద్ద హిట్ అయి ఉన్నప్పటికీ కూడా ఇంత రిస్క్ ఎవరు తీసుకుంటారు? అది ప్రభాస్ మాత్రమే సాధ్యమైంది. ప్రభాస్ మాత్రమే అది అంత ధైర్యంగా మొండి ధైర్యంతో గుడ్డిగా రాజమౌళిని నమ్మి అన్ని సంవత్సరాలు రాజమౌళికి ఇచ్చేసి ఆ సినిమా చేయడం వల్లే ఆ సినిమా అంత పెద్ద హిట్ అయింది. లేకపోతే లేదు కదా. ఒక స్టార్ హీరో 3-4 సంవత్సరాలు ఒక సినిమాకి కేటాయిస్తాడా? ఇప్పుడు అది ఉంది కాబట్టి ఇప్పుడు మహేష్ బాబు ఆ పని చేయగలుగుతున్నాడు. ఎదురుగుండా ఒక దీనిలాగా రెఫరెన్స్ ఉంది కాబట్టి, బాహుబలి సినిమాతోటి ఇంత ఇది వచ్చారు కాబట్టి ఇది బాహుబలికి 10 రెట్లు దీంతో వెళ్తున్నారు. ఈవెన్ అంటే ఒక గ్లోబల్ రేంజ్లో పాన్ ఇండియా కాకుండా పాన్ వరల్డ్ సినిమాగా దాన్ని తీర్చిదిద్దుతున్నారు. కాబట్టి మన తెలుగు సినిమాకి సంబంధించి అది ఒక పాత్ బ్రేకింగ్ మూవీ. ఆ క్రెడిట్ రాజమౌళికి, ప్రభాస్కి వాళ్ళిద్దరికి చెందుతుందని మనం చెప్పచ్చు. అంటే రిస్క్ తీసుకుంటే ఏమవుతుంది, ఆ గిఫ్ట్ ఎలా ఉంటుందా అనేది చూశారు కాబట్టి ఇప్పుడు మహేష్ బాబు గారు కూడా అదే చేస్తున్నారు. అంటే మహేష్ బాబు గారు కాకుండా ఇప్పుడు ప్రభాస్ గారి విషయానికి వచ్చేటప్పటికి ఇప్పుడు వస్తున్న మూవీస్ ఏంటంటే ఆల్రెడీ కల్కి ఇవన్నీ ఇయర్కి 2 ఉంటుంది బాహుబలి తర్వాత నుంచి అని చెప్పిన తర్వాత రాజాసాబ్ కొంచెం డిలే అయింది. అది నెక్స్ట్ ఇయర్కి పోస్ట్పోన్ అయింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ మొత్తం ఒక 2 to 3 మూవీస్ చూసే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? 3 సినిమాలు కాకుండా 2 సినిమాలు ఖచ్చితంగా వస్తాయి. 2 సినిమాలు ఇయర్ బిగినింగ్లో రాజాసాబ్, మధ్యలో కానీ చివరిలో కానీ అనురా ఫౌజీ రావచ్చు. ఎందుకంటే ఇంకా స్పిరిట్ ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు, సలారు షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు, ఇది కూడా కల్కి కూడా ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు. అయితే ఈ మధ్య కాలంలో ప్రతి సినిమా కూడా షూటింగ్ స్టార్ట్ అవ్వడం కంటే కూడా ప్రీ ప్రొడక్షన్ అనేది చాలా కీలకం అయిపోయింది. ప్రీ ప్రొడక్షన్ అయిపోతే అదే ఒక 90% అయినట్టు. ఇప్పుడు ఈ విఎఫ్ఎక్స్ ఇవన్నీ గ్రాఫిక్స్ అయిన తర్వాత ప్రాపర్గా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తే షూటింగ్ అనేది ఒక 70 రోజులు 80 రోజులు లేదంటే మ్యాక్సిమం ఒక 100-120 రోజుల్లో చేసేయచ్చు. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడు సలార్ 2 కానీ కల్కి 2 కానీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈవెన్ స్పిరిట్ కూడా ప్రీ ప్రొడక్షన్ వర్క్ సంబంధించిన దీనివల్ల అది ఇప్పటి వరకు సెట్కి వెళ్ళడానికి కొంచెం డిలే జరిగింది. ఇవన్నీ కూడా మోస్ట్ ప్రామిసింగ్ ప్రాజెక్ట్స్. వీటిలో ఏది ఎక్కువ క్రేజ్ ఉంది, ఏది తక్కువ ఉందంటే కూడా మనం చెప్పలేని పరిస్థితి. నా క్వశ్చన్ నెక్స్ట్ అంటే ఆబ్వియస్లీ స్పిరిట్కి కొంచెం చిన్న ఎడ్జ్ స్పిరిట్గా ఉంటుంది. ఎందుకంటే మామూలుగా ప్రభాస్కున్న ఇమేజ్కి పోలీస్ డ్రెస్ వేస్తే ఇంకెలా ఉంటుంది అన్నది ఊహించుకుంటేనే దానికి మన సందీప్ రెడ్డి వంగ క్యారెక్టరైజేషన్ తోడైతే ఇంకెలా ఉంటుంది అసలు కదా. ఇప్పుడు ఒక షాహిద్ కపూర్ తోటి, ఒక రణబీర్ కపూర్ తోటి ఒక రేంజ్లో అతను యాక్షన్ అంత అగ్రెసివ్ ఇది చేయించినాడు. ఇంకా ప్రభాస్ లాంటి ఒక బాహుబలి తోటి, రెబల్ స్టార్ తోటి ఏ రేంజ్లో చేయిస్తాడు? మామూలుగా ఉండదు కదా. మామూలుగా ఉండదు. కాబట్టి డెఫినెట్గా నువ్వు అన్నట్టు ఇందాక ఎలాగైతే గూస్ బంప్స్ వచ్చాయన్నావో సినిమా మొత్తం అలాగ వచ్చేలాగా అతను తీస్తాడని మనం డెఫినెట్గా చెప్పొచ్చు. అంటే ఇంకా చెప్పాలంటే ప్రభాస్ గారి నుంచి వచ్చే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా ఒక్కొక్కటి డిఫరెంట్ అంటే వర్సటాలిటీ అనేది కూడా మెయింటైన్ చేస్తున్నాడు. అంటే ఫ్యామిలీకి నచ్చడానికి రాజాసాబ్ అని, పిల్లల నుంచి పెద్దలకు నచ్చడానికి కల్కి గానీ, మాస్ ఆడియన్స్ కోసం సలార్ గానీ, స్పిరిట్ గానీ, ఇలా మెయిన్ అంటే ఇది బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం కదా సార్. అది ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అనుకోవచ్చు ప్రభాస్? అంటే బాహుబలి తర్వాత తను కొంచెం తడబడ్డాడు. అంత అంటే ఆ రేంజ్ లో సక్సెస్ అవుతుందని నిజానికి వాళ్ళు కూడా ఊహించుంటారు. ఈవెన్ ప్రభాస్ కూడా దాన్ని ఎక్స్పెక్ట్ చేసి ఉండడు. అంత ఇమేజ్ వచ్చేస్తుంది, ఒక పాన్ ఇండియా స్టార్ అయిపోతాం, ఎక్కడికో వెళ్ళిపోయి కూర్చుంటాం అని అతను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. దానివల్ల ఇది బాహుబలి
2 నడుస్తుండగానే ముందు సాహో సినిమా ఓకే చేశారు. ఓకే. అప్పుడు అతను ఏంటి కుర్రాడు రన్ రాజా రన్ అని ఒక సినిమా తీసున్నారు. సుజిత్. అప్పుడే అందరూ అనుకున్నారు అంటే అంత పెద్ద ఇమేజ్ వచ్చిన తర్వాత ఈ కుర్రాడు హ్యాండిల్ చేయగలుగుతాడా లేదని అప్పుడే అందరూ అనుకున్నారు. అనుకున్నట్టే అంటే కొన్ని ఏరియాల్లో అది బాగా పే చేసింది. ఇప్పుడు బీహార్లో సాహో చాలా పెద్ద హిట్ అని చెప్పారు. అలాగే ఇందాక నువ్వు అన్నట్టు ఆ సినిమా పెద్దగా లేదు అని విమర్శలు వచ్చినా కూడా అన్ని 100 కోట్లు కలెక్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అది ప్రభాస్ స్టార్డమ్కి సంబంధించిన ఇది. అలాగే రాధేశ్యామ్ చేశాడు. అతని ఇమేజ్ని పక్కన పెట్టి బాహుబలితోటి ఎక్కడికో ఇంటర్నేషనల్ రేంజ్కి వెళ్ళిపోయి ఆ తర్వాత ఒక లవర్ బాయ్ లాగా చేయడం అనేది జనాలు యాక్సెప్ట్ చేయలేకపోయారు. కాబట్టి కథల ఎంపికలో దర్శకుల ఎంపికలో అతను కొంత తడబడ్డం కానీ ఇటువంటి. ఎందుకంటే బాహుబలి తర్వాత ప్రభాస్తో సినిమా చేయడానికి ఎంతమంది డైరెక్టర్లు ప్రయత్నం చేస్తుంటారు, అటు బాలీవుడ్లో కానీ ఇటు టాలీవుడ్లో కానీ కదా. ఇప్పుడు ఉదాహరణకు మన సుకుమార్ కూడా ప్రభాస్ తోటి ఒక సినిమా చేయాలని గట్టిగా చర్చలే జరుగుతున్నాయని చెప్పి ఒక వార్త నడుస్తుంది. ఇంకా అంటే రామ్ చరణ్ సినిమా చేయాలి యాక్చువల్గా సుకుమార్. ఇప్పుడు పెద్ద తర్వాత రామ్ చరణ్ చేయాలి. రామ్ చరణ్ సినిమా చేస్తాడా లేకపోతే ప్రభాస్ సినిమాకి వర్క్ ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తాడా ఏంటనే ఒక చర్చ ఒకటి సోషల్ మీడియాలో జరుగుతుంది. ఇలాగా ఎంతోమంది డైరెక్టర్లు అటు బాలీవుడ్లో కానీ ఇక్కడ కానీ చాలామంది ప్రయత్నాలు చేసి ఉంటారు. కానీ తను పెద్దగా సీరియస్గా తీసుకోకుండా ఇప్పుడు ఆ ఇద్దరు డైరెక్టర్లు కూడా రాధేశ్యామ్ చేసిన డైరెక్టరు సుజిత్ ఇద్దరు వాళ్ళ కాంపౌండ్ డైరెక్టర్స్. వాళ్ళిద్దరికి అవకాశం ఇచ్చాడు. దాన్ని వాళ్ళు పెద్దగా దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. కానీ తర్వాత ఇప్పుడు అఫ్కోర్స్ ఆదిపురుష్ కూడా కొంచెం డిసప్పాయింట్ చేసింది. కానీ అతను ఆల్రెడీ ప్రూవ్డ్ డైరెక్టర్ ఓం రావత్. కానీ అది గ్రాఫిక్స్ కారణం కావచ్చు, వేరియస్ రీజన్స్ వల్ల అది కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. కానీ తర్వాత నుంచి చూస్తే నీకు సలార్, కల్కి 2 మళ్ళీ బ్యాక్ టు ఇది ప్రాపర్గా గతంలో ఏవైతే తను కొన్ని తప్పులు చేశాడో ఆ తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకున్నాడని చెప్పి మనకి ఇప్పుడు అతను లైనప్ మామూలు లైనప్ లేదు అది. అంటే ఏ హీరోకి కూడా అటు బాలీవుడ్లో కానీ టాలీవుడ్లో కానీ ఏ హీరోకి లేని ఒక పవర్ఫుల్ లైనప్ ఉంది ఇప్పుడు కదా. వరుసగా 5-6 సినిమాలు అంటే మామూలు విషయం కాదు కదా. సో ఆ రకంగా కూడా అది కాకుండా ఈ బర్త్డే ప్రత్యేకత ఇంకోటి ఏంటంటే బాహుబలి 1, 2 కలిపి ఈ రెండిట్లో మిస్ అయిన కొన్ని సీన్లు వాళ్ళు అప్పట్లో తీసి నిడివి ఎక్కువైపోయిందని చెప్పి కట్ చేసినటువంటి కొన్ని సీన్లు యాడ్ చేసి ఇప్పుడు బాహుబలి ఎపిక్ అని రిలీజ్ చేస్తున్నారు. సో అది కూడా ఒక ప్రత్యేకత కదా. అది ఏ హీరో విషయంలో ఇప్పటివరకు జరగలేదు. 1, 2 రావడమే లేదు, అరుదు. తర్వాత ఆ 2 సినిమాలని కలిపి ఒక సినిమాగా తీసుకురావడం దాదాపు 3.5 గంటలు అంటున్నారు. అదొక రికార్డ్. అది రికార్డ్. ప్లస్ మన తెలుగు సినిమాకి బాలీవుడ్లో ద్వారాలు తెరిచినటువంటి వ్యక్తిగా కూడా అటు రాజమౌళికి ఇటు ప్రభాస్కి తర్వాతే కదా మనకి. అంతే సార్. పుష్ప కావచ్చు, కేజీఎఫ్ కావచ్చు. ఇప్పుడు మణిరత్నం లాంటి వాళ్ళు బాహుబలి తర్వాతే నేను PS1, 2 చేయగలిగాను, లేకపోతే చేయలేకపోయాను అని చెప్పన్నాడు. అది ఇన్స్పిరేషన్ తోటి దాని ఇన్స్పిరేషన్ తోటే కేజీఎఫ్ వచ్చింది 1, 2 కదా. ఆ రకంగా ప్రభాస్, రాజమౌళి చేసినటువంటిది మన తెలుగు సినిమా ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. సార్, ఇట్ వాస్ వెరీ నైస్ సార్. అండ్ ప్రభాస్ గారి గురించి కానీ ఆయన లైనప్ కానీ చెప్తూ ఉంటే ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ డార్లింగ్స్ మెయిన్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ థాంక్యూ. పర్సనల్ గా కూడా చాలా ఇంత ఇమేజ్ వచ్చిన తర్వాత కూడా చాలా డౌన్ టు ఎర్త్ ఉంటాడు. యాటిట్యూడ్ అనేది అసలు ఏ కోసాన కూడా కనిపించదు. ఇంత పెద్ద హిట్ అయినా కూడా, ఇన్ని పెద్ద సినిమాలు ఉన్నా, ఈ రేంజ్కి వెళ్ళినా కూడా అతని యాటిట్యూడ్ ఎక్కడ మారకపోవడం అనేది మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. నేను ఇప్పుడనే కాదు, నేను ఒక ఫిల్మ్ జర్నలిస్ట్గా మేము డార్లింగ్ సినిమాకు, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాకు ఆయన అప్పుడు వేరే షూటింగ్ కోసం ఫారిన్లో ఉన్నాడు. మాకు ఫోన్లో ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఫోన్లో మాట్లాడాము. దాదాపు ఒక 10 మంది కూర్చొని ఒకరి తర్వాత ఒకరు, నేను ఒక 2 క్వశ్చన్లు, ఇంకో 2 ప్రశ్నలు, అలాగా స్పీకర్ ఆన్ చేసి అవసరం ఏముంది, ఎవరో ఒకరితో మాట్లాడి అది అందరికి ఇవ్వండి అన్నా కూడా సరిపోతుంది. అంటే అలాగా చాలా సందర్భాల్లో 1-to-1 మీటింగ్ మనం ఇంటర్వ్యూస్ అయి జరిగినప్పుడు కానీ చాలా సింపుల్గా, చాలా ఇదిగా ఉంటాడు. అది అసలు అంటే ఈ రోజున అతను ఆ స్థాయికి రావడానికి కారణం కూడా అతని యాటిట్యూడ్ అని మనం చెప్పొచ్చు. ఎగ్జాక్ట్లీ సార్. ఇట్ వాస్ వెరీ నైస్ సార్. అండ్ అందుకే ఆయన మనందరి డార్లింగ్ అయిపోయాడు. అవునవును. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అనాలిసిస్ సార్. థ్యాంక్ యూ జానకి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.